తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరి నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకి 2026 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అన్ని రాసుల వారికి ఆ పరమేశ్వర అనుగ్రహం వల్ల వృత్తిలోనూ వ్యాపారంలోనూ విద్యలోనూ బాగా రాణించాలని, ఆ అమ్మవారి దయ వల్ల అష్టైశ్వర్యాలు మీ అందరికీ కలగాలని కోరుకుంటూ ఈ సంవత్సరం రాశి ఫలితాలను ప్రారంభిస్తున్నాను. ఈ రాశి ఫలితాలు 2026 జనవరి నుండి డిసెంబర్ వరకు వర్తిస్తాయి. కుంభరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. గ్రహగతులు పరిశీలించినట్లయితే శని ధనస్థానంలో ఉన్నారు. ఏలినాటి శని నడుస్తోంది. జన్మరాశిలో రాహువు, సప్తమంలో కేతు ఉన్నారు. గురువు మొదట 6 నెలలు పంచమ స్థానంలో ఉంటారు. తర్వాత జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 31 తేదీ వరకు 6వ స్థానంలో ఉంటారు. అక్టోబర్ 31 నుండి ఈ సంవత్సరం చివరి వరకు కూడా 7వ స్థానంలో అంటే సప్తమ స్థానంలో సింహరాశిలో ఉంటారు. ఈ ప్రధానమైన గ్రహగతులు పరిశీలించినట్లయితే జన్మరాశిలో రాహు ఉండడం వల్ల, కేతు సప్తమంలో ఉండడం వల్ల అంత అనుకూలమైంది కాదు. ఇది వివాహ జీవితం పైన ప్రభావం చూపిస్తుంది. రాహు జన్మరాశిలో ఉన్నందువలన మానసికమైన ఆందోళన, గందరగోళం అనేది ఎక్కువగా ఉంటుంది. సప్తమ స్థానంలో కేతు ఉండడం వలన ఈ కుంభరాశి వారికి వివాహ జీవితం కొంత ఒత్తిడిగా అనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అపార్థాలు కానీ, లేదా ఎవరో ఒకరికి ఆరోగ్యపరంగా ఇబ్బందులు కానీ ఏర్పడవచ్చు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండడం మంచిది. సంవత్సర ప్రథమార్థంలో గురుగ్రహ అనుకూలత వల్ల ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆశించిన అభివృద్ధిని సాధించగలుగుతారు. ఊహించని ధనలాభాలు అందుకోగలుగుతారు. గతంలో పెట్టుబడి పెట్టిన వాటికి నుండి రాబడి రావడం మొదలవుతుంది. సంవత్సరం ద్వితీయార్థం అనగా జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు గురువు 6వ స్థానంలో ఉంటారు కాబట్టి రోగస్థానంలో ఉండడం వల్ల వృత్తిపరంగా పోటీతత్వం పెరుగుతుంది. అక్టోబర్ 31 తర్వాత గురువు 7వ ఇంట్లోకి మారుతారు. అంటే సప్తమ స్థానంలో గురుకేతులు ఇద్దరు కూడా ఉంటారు. సప్తమ స్థానంలో గురుకేతులు ఇద్దరు ఉండడం వలన గణేష యోగం అనేది ఏర్పడుతుంది. సంవత్సరం ప్రథమార్థంలో భార్యాభర్తల మధ్య ఏర్పడిన విభేదాలు గురు సప్తమ స్థానంలోకి వచ్చిన తర్వాత ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. అలాగే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం ప్రథమార్థంలో అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. లేదా అక్టోబర్ 31వ తేదీ తర్వాత ప్రయత్నాలు చేయండి, మంచి సంబంధాలు కుదురుతాయి. అలాగే ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో సంతానం కలుగుతుంది. గురువు పంచమ స్థానంలో ఉండడం అనేది కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. సంతాన ప్రయత్నాలు కలిసి వస్తాయి, సంతాన ప్రాప్తి కలుగుతుంది. అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి శని మరియు రాహు వలన ఉద్యోగ అవకాశాలు ఆలస్యం అవుతాయి. ఉద్యోగపరంగా అనుకున్నంత విజయం దక్కకపోవచ్చు. ఉద్యోగం మారాలి అనుకునే వారు మాత్రం 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగం మారకుండా ఉండడం చెప్పదగిన సూచన. ఈ సంవత్సరం మీకు ముఖ్యంగా సహనం, ఓపిక, ఆధ్యాత్మిక చింతన అనేది చాలా అవసరం. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఇతరులతో మాట్లాడేప్పుడు మాట పట్టింపులు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భాగస్వామి వ్యాపారంలో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. సొంతంగా వ్యాపారం చేసుకున్న వారికి ఈ సంవత్సరం చాలా వరకు బాగుందని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. పంచమంలో గురువు ఎప్పుడైతే 6ంట మారారో విదేశీ సంబంధించిన వ్యవహారాలు వీరు చక్కగా కలిసి వస్తాయి. జన్మరాశిలో రాహు ఉన్నారు. ఏదైనా ఒక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తడబడకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టం తగిన ప్రతిఫలం ఈ సంవత్సరం లభించే దశగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. శని కూడా మీకు అనుకూలంగా ఉన్నారు. ఖర్చులు తగ్గుతాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. ప్రభుత్వం సంబంధించిన వ్యవహారాలు వీరు బాగా కలిసి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. రాజకీయ రంగంలోని వరకు కాలం కలిసి వచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తోంది. రాజకీయ పరపతి పెరుగుతుంది. రాజకీయ వ్యక్తులతోటి పరిచయాలు ఎక్కువగా ఏర్పడతాయి. ఎప్పటి నుంచో కలగంటున్న ఒక పదవి మిమ్మల్ని వరించే దశగా గ్రహగతులు సూచిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా జూన్ 2 వరకు ఉంటుంది. వివాహపరంగా మటుకి, వ్యాపారపరంగా మటుకి చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడుతుంటాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. ఆపరేషన్ దాకా వెళ్లే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా హృదయ సంబంధించిన వ్యవహారాలు, ఇండైజెషన్, అసిడిటీ, అదేవిధంగా యూట్రస్ సంబంధించిన వ్యవహారాల్లో కాస్త జాగ్రత్త వహించడం చెప్పదగింది. ఇబ్బందులు ఉండే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. పంచమంలో గురువు ఉండడం వల్ల సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు. వాళ్ళకి ఉద్యోగం కానీ, వ్యాపార పరంగా కానీ అన్ని అనుకూలంగా గోచరిస్తోంది. అదేవిధంగా
సప్తమంలో కేతు ఉన్నారు కాబట్టి సొంత వ్యాపారాలు అంతగా కలిసి రావు. భాగస్వామ్య వ్యాపారాలు కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. ధనం అధికంగా ఖర్చు ఉండే అవకాశం గోచరిస్తుంది. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. శని ద్వితీయంలో ఉన్నారు. కుటుంబ స్థానంలో శని ఉన్నారు. ఏ పని చేసినా నిదానంగా పూర్తి అవడం, భూ సంబంధించిన విషయ వ్యవహారాలు నిదానంగా అవడం, వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా నిదానంగా అవడం అనేది జరుగుతుంది. ఏదైనా సరే గురుగ్రహం అనుకూలంగా ఉంది కాబట్టి వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు, శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలపడతాయి. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, బ్యూటీషియన్స్, కాస్మెటిక్స్, సినీ కళా రంగంలో ఉన్న వారికి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి, అదేవిధంగా మెడికల్, ఫార్మస్యూటికల్ రంగంలో ఉన్న వారికి కాస్త అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం, అదేవిధంగా ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా శనిగ్రహ స్తోత్రం చదవడం, హనుమాన్ చాలీసా పఠించడం అనేది చెప్పదగిన సూచన.